పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్గా 2022 జనవరి సంక్రాంతి సందడి నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో సందడికి ఏం తక్కువ లేదు. యాక్టర్ కమ్ పొలిటీషియన్ కావడంతో పవన్ కి సంబంధించిన ఎలాంటి వార్తలైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ని విమర్శించే వాళ్లు కూడా తాము పవన్ కి వీరాభిమానులమని చెప్పుకోవడం ఓ విశేషం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సినిమాకి 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని, ఆ రెమ్యునరేషన్ కి 10 కోట్లకు తగ్గించుకుంటే సినిమా పరిశ్రమకు మంచిదని హితవు చెప్పాడు. ఈ సందర్భంగా తాను కూడా గతంలో పవన్ కి వీరాభిమానుడని చెప్పుకున్నాడు. నచ్చావులే సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ మాధవీలత అనేక సందర్భాల్లో తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ప్రకటించుకుంది. ఈ అమ్మడు రాజకీయాల్లో కూడా చురుగ్గానే ఉంటుంది. హిందూత్వ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మాధవీలత భారతీయ జనతా పార్టీలో యాక్టివిస్ట్ గా ఉంది. 2021 క్రిస్మస్ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన విషెస్ ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. వెంటనే దానికి స్పందిస్తూ మాధవీలత పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ అని చెప్పండి చాలు, క్రీస్తు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పకండి. సర్వ ప్రాణుల పట్ల ప్రేమను యేసు చూపించలేదు. యూదుల వరకే ఆయన ప్రేమ. మనం యూదులం కాదు. బైబిల్ ని మనమేం బోధించనక్కర్లేదు. మీ పోస్ట్ మత మార్పిళ్లను ఎంకరేజ్ చేసేలా ఉంది. మీరు బైబిల్ గురించి గొప్పగా చెప్పారు. ఒక హిందూగా మీ పోస్ట్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది మాధవీలత. ఇంత ఘాటుగా విమర్శించిన మాధవీలతపై పవన్ ఫ్యాన్స్ ఇంకెంత ఘాటుగా విమర్శలు గుప్పిస్తారోనని వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు.